హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్స్, పంచాయతీ సెక్రటరీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. మనం చెప్పుకోబోయే లెసన్ ఏదైనా సరే అన్ని ఎగ్జామ్స్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఈరోజు దీంట్లో గాంధీజీ యుగం, ఈ గాంధీజీ యుగానికి సంబంధించి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్లు అనేవి కంపల్సరీగా వస్తూనే ఉంటాయి. ఓకే, గాంధీజీ గురించి బిట్లు రాకోకుండా పేపర్ అనేది ఉండదు. అలాగైతే గాంధీజీ గారి తల్లిదండ్రులు ఎవరు, గాంధీజీ గారు ఏ సంవత్సరంలో ఏం చేశారు, ఓకే, అవన్నీ కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను మన ఛానల్లో. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది, అది కూడా చూడండి మీరు, గాంధీజీ గారికి సంబంధించింది. ఈరోజు ఏంటంటే గాంధీజీ యుగం, ఈ గాంధీజీ యుగం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది, ఓకే, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది, దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అనే దాని గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాము. మళ్ళీ సింపుల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగొచ్చు, గాంధీజీ యుగం అంటే గాంధీజీ యుగం ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు జరిగింది అని. ఓకే, గాంధీజీ యుగం అనేది 1919 నుండి 1947 వరకు కూడా జరిగింది. ఓకే, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏంటంటే 1947, 42 లేకపోతే అలా ఇచ్చినప్పుడు ఏమవుతామంటే మనం కన్ఫ్యూజ్ అవుతాము. 1919 నుండి 1947 వరకు కూడా దీన్ని ఏమంటారంటే గాంధీ యుగంగా పేర్కొంటారు. అయితే ఇక్కడ 1915 జనవరి 9న దక్షిణాఫ్రికా నుండి మనకి గాంధీ గారు భారత్కి తిరిగి రావడం జరిగింది. గాంధీజీ గారు భారత్కి ఏ సంవత్సరంలో తిరిగి రావడం జరిగింది అంటే 1915 జనవరి 9న దక్షిణాఫ్రికా నుండి తిరిగి రావడం అనేది జరిగింది. 1917లో బీహార్లోని చంపారన్ ప్రాంతంలో నీలిమంది తోటల పెంపకదారుల సమస్యలపై గాంధీజీ గారు తొలిసారిగా సత్యాగ్రహం అనేది చేశారు. దీనిలో ఎవరెవరు ఉన్నారంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, జేబీ కృపాలని, మహదేవ్ దేశాయ్, మజిరాల హక్ పాల్గొన్నారు. ఓకే, వీళ్ళందరూ కూడా దీంట్లో అనేది పాల్గొన్నారు. మనకి బీహార్లో నీలిమందు తోటల పెంపకదారుల సమస్యలపై గాంధీజీ గారు తొలిసారిగా ఏ సంవత్సరంలో సత్యాగ్రహాన్ని చేపట్టారు అని కనుక మనల్ని అడిగితే 1917లో చేపట్టడం అనేది జరిగింది. ఒకవేళ పేపర్ అనేది కనుక మనకు టఫ్గా ఉంటే ఈ యొక్క నీలిమందు తోటల పెంపకదారుల సమస్యలపై గాంధీజీ గారు తొలిసారిగా సత్యాగ్రహం చేసినప్పుడు ఈ క్రింది వానిలో లేని వారు ఎవరు అని అడుగుతారు. అప్పుడేంటంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో ఈ 4 పేర్లు కూడా బాగా గుర్తుంచుకోవాలి. ఏంటి? బాబు రాజేంద్ర ప్రసాద్, జేబీ కృపాలని, మహదేవ్ దేశాయ్, మజిరాల హక్. ఓకే, ఈ 4 పేర్లు కూడా నేను ఇక్కడ రాస్తాను. బాబు రాజేంద్ర ప్రసాద్, జేబీ కృపాలని, మహదేవ్ దేశాయ్, మజిరాల్ హక్ వీళ్ళు పాల్గొనడం అనేది జరిగిందనమాట. ఓకే, మనకి 1918లో ఈ కాడా సత్యాగ్రహం తొలి సహాయ నిరాకరణ ఉద్యమం 1918లో ఏం జరిగిందంటే 1918వ సంవత్సరంలో కాడా ఖేడా సత్యాగ్రహం జరిగింది. అలాగైతే ఇదే తొలి సహాయ నిరాకరణ ఉద్యమంగా చెప్తారు. దీన్నే తొలి సహాయ నిరాకరణ ఉద్యమంగా చెప్పుకోవచ్చు. అలాగైతే మనకి 1918వ సంవత్సరంలో ఇదే 1918వ సంవత్సరంలో అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమస్యలపై తొలి ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఏంటంటే మనకి 1919 ఫిబ్రవరి 16న రౌలట్ చట్టాన్ని ప్రవేశపెట్టగా మార్చి 18 నుంచి అమల్లోకి రావడం అనేది జరిగింది. మనకి ఈ 1918వ సంవత్సరంలో ఈ 1918 ఈ సంవత్సరంలో ఏం జరిగిందంటే ఈ సంవత్సరంలో
అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమస్యలపై తొలి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం అనేది జరిగింది. ఓకే, ఆమరణ నిరాహార దీక్ష తొలిసారిగా ఇప్పుడంటే అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమస్యలపై తొలి ఆమరణ నిరాహార దీక్ష అనేది చేశారు. అయితే ఇక్కడ రౌలట్ చట్టం అంటున్నారు. రౌలట్ చట్టం అంటే ఏంటంటే, ఈ రౌలట్ చట్టం ప్రకారం ఎవరి మీదైనా సరే అనుమానం ఉంటే, ఇప్పుడు ఈ రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పుడు దీంట్లో కనుక చూసుకున్నట్లయితే ఈ రౌలట్ చట్టం అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒకరి మీద కనుక బ్రిటిష్ గవర్నమెంట్కి ఏదైనా అనుమానం ఉందనుకోండి, ఒక రాజద్రోహుల కింద కానీ ఏదైనా అనుమానితుల్ని ఏం చేస్తారంటే అరెస్ట్ చేసి 2 సంవత్సరాల పాటు విచారణ లేకుండా నిర్బంధించవచ్చు. ఇది చాలా దారుణమైందనమాట. తప్పు చేశాడో లేదో తెలియదు, తప్పు చేసినా చేయకపోయినా తర్వాత విషయం, కానీ వాళ్ళకి అనుమానం ఉంటే మట్టుకి అరెస్ట్ చేసి 2 సంవత్సరాల పాటు జైల్లో పెట్టడం అనేది ఈ రౌలట్ చట్టం యొక్క ఉద్దేశం. దీనికి వ్యతిరేకంగా పంజాబ్లో అమృత్సర్ పట్టణంలో నిరాయుధులైనటువంటి ప్రజలపై అమృత్సర్ పట్టణ మిలిటరీ కమాండర్ ఓయర్ డయర్ 1919 ఏప్రిల్ 13న విచక్షణారహితంగా కాల్పులు జరిపి అనేక మంది మరణానికి కారణమయ్యారు. ఓకే, ఈ రౌలట్ చట్టాన్ని వ్యతిరేకంగా చాలా రకాలైనటువంటి గొడవలైనవి. ఈ చట్టం అయితే ఇక్కడ దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే, రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్లో అమృత్సర్ పట్టణంలో నిరాయుధులుగా ఉన్నటువంటి ప్రజలు, అంటే ఏ విధమైనటువంటి ఆయుధాలు లేనటువంటి ప్రజలపై అమృత్సర్ పట్టణ మిలిటరీ కమాండర్ జనరల్ ఓ డయర్, అప్పుడు ఎవరున్నారంటే జనరల్ ఓ డయర్, ఇతను ఏం చేశాడంటే 1919 ఏప్రిల్ 13న విచక్షణారహితంగా వాళ్ళ ప్రజలపై కాల్పులు అనేది జరపడం జరిగింది. ఇలా కాల్పులు జరగడంతో ఏమైందంటే చాలా మంది చనిపోయారు. అప్పుడు ఈ సంఘటనపై ఒక కమిషన్ నియమించారన్నమాట, హంటర్ కమిషన్. ఈ హంటర్ కమిషన్ని నియమించడం అనేది జరిగింది. అలాగైతే 1940 మార్చి 13న లండన్ సమావేశంలో ప్రసంగిస్తుండగా ఓ డయర్ని సర్దార్ ఉదయ్ సింగ్ గారు కాల్చి చంపారు. సర్దార్ ఉదయ్ సింగ్ గారు ఇక్కడ జనరల్ ఓ డయర్ని ఈ క్రింది వానిలో కాల్చి చంపింది ఎవరు అని కనుక మనల్ని అడిగితే సర్దార్ ఉదయ్ సింగ్. ఈయనేం చేశాడంటే ఈ ఓ డయర్ని కాల్చేసి చంపారు. ఈ సంఘటన నిరసనగా మనకి ఠాకూర్కు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నైట్ హుడ్ బిరుదుని తిరిగి ఇచ్చేయడం జరిగింది. ఠాకూర్కి బ్రిటిష్ గవర్నమెంట్ ఏమి ఇచ్చిందంటే ఒక నైట్ హుడ్ బిరుదుని ఇవ్వడం జరిగింది. ఈ నైట్ హుడ్ బిరుదుని ఏంటంటే నైట్ హుడ్, ఓకే, ఈ బిరుదుని ఠాకూర్ గారు వెనక్కి ఇచ్చేయడం జరిగింది. గాంధీజీ గారు కూడా అప్పుడు ఒక బిరుదు వెనక్కి ఇచ్చేశారు. ఆ బిరుదు ఏంటంటే కైజర్ ఈ హింద్ అనేటటువంటి బిరుదుని గాంధీజీ గారు వెనక్కి ఇచ్చేయడం జరిగింది. కైజర్ ఈ హింద్ అనేది దీన్ని గాంధీజీ గారు వెనక్కి ఇచ్చేయడం జరిగింది. మనకి 1919-20లో ఖిలాఫత్ ఉద్యమాన్ని ఆలీ సోదరులుగా ప్రసిద్ధి చెందినటువంటి షౌకత్ ఆలీ మరియు మహమ్మద్ ఆలీలు చేపట్టారు. షౌకత్ ఆలీ మరియు మహమ్మద్ ఆలీలు ఏం చేశారంటే ఖిలాఫత్, ఈ ఖిలాఫత్ ఉద్యమాన్ని ఈ ఆలీ సోదరులు చేశారనమాట. ఆలీ సోదరులు అంటే ఎవరంటే షౌకత్ ఆలీ మరియు మహమ్మద్ ఆలీలు చేపట్టడం అనేది జరిగింది. ఈ షౌకత్ ఆలీ మరియు మహమ్మద్ ఆలీలని మీరు నోట్ చేసుకోండి. తర్వాత ఈ ఖిలాఫత్ ఉద్యమం అనగా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత టర్కీలో ఉన్నటువంటి ఖలీఫా పదవిని బ్రిటన్ రద్దు చేసింది. బ్రిటన్ రద్దు చేసేసరికి ఏంటంటే వెంటనే ఖలీఫాకు మద్దతుగా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉద్యమాలు అనేవి జరిగాయి అన్నమాట. ఈ ఖిలాఫత్ ఉద్యమానికి గాంధీజీ గారు అప్పుడు నేతృత్వం కూడా వహించడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటంటే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని 1920 ఆగస్టు 1న గాంధీజీ గారు ప్రారంభించడం జరిగింది. 1920 సంవత్సరంలో 1920 ఆగస్టు
ఒకటిన గాంధీజీ ప్రారంభించడం జరిగింది. దేశంలో సహాయ నిరాకరణ సమయంలో ఆంధ్రాలో 1920 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఇక్కడ చూడండి ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్. దేశంలో సహాయ నిరాకరణ సమయంలో ఆంధ్రాలో 1920లో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చీరాల పేరాల ఉద్యమం, తర్వాత పల్నాడులోని కన్నెగంటి హనుమంతు, పెద్దనందిపాడులో పర్వతనేని వీరయ్య చౌదరి ఉద్యమాన్ని చేపట్టారు. ఓకే, మన ఆంధ్ర విషయానికి వస్తే సహాయ నిరాకరణ సమయంలో ఆంధ్రాలో వీళ్ళ పేర్లు గుర్తుంచుకోవాలండి. 1920లో ఇంకోసారి చెప్తున్నాను, దుగ్గురాల గోపాలకృష్ణయ్య చీరాల పేరాల ఉద్యమం, పల్నాడులో కన్నెగంటి హనుమంతు, పెద్దనందిపాడులో పర్వతనేని వీరయ్య చౌదరి ఉద్యమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఓకే, కేరళలో మల్బార్లో కూన్ అహ్మద్ హజ్ ఆధ్వర్యంలో మోప్లా ఉద్యమాన్ని చేపట్టాడు. ఓకే ఏంటి, కేరళలోని మల్బార్లో కూన్ అహ్మద్ హజ్ ఆధ్వర్యంలో మోప్లా ఉద్యమాన్ని చేపట్టాడు. ఇప్పుడు 1921వ సంవత్సరంలో చేపట్టడం అనేది జరిగింది. ఓకే, 1922 ఫిబ్రవరి 5వ తేదీన ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరా వద్ద సత్యాగ్రహం చేస్తున్న ప్రజలపై పోలీసులు కాల్పులు జరపడం వల్ల అప్పుడు ఏం జరిగిందంటే, మనకి ఉత్తరప్రదేశ్లో చౌరీ చౌరా వద్ద సత్యాగ్రహం చేస్తున్నటువంటి ప్రజలపై పోలీసులు అప్పుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అప్పుడు ఏంటంటే జనాలందరికీ కూడా కోపం వచ్చి ఒక 22 మంది పోలీసుల్ని చంపేశారు. ఇప్పుడు ఎక్కడ, ఉత్తరప్రదేశ్లో. అప్పుడు ఏమైందంటే అహింసా మార్గంలో ఉన్నదంతా కూడా హింసాత్మకంగా మారడం వల్ల అప్పుడు ఏంటంటే గాంధీజీ గారు ఉద్యమాన్ని ఆపేశారు. ఈ ఉద్యమాన్ని ఎప్పుడు ఆపేశారంటే 1922 ఫిబ్రవరి 12న గాంధీజీ గారు ఉద్యమాన్ని ఆపేయడం జరిగింది. 1922 డిసెంబర్ 31న సిఆర్ దాస్ అధ్యక్షుడిగా మోతీలాల్ నెహ్రూ కార్యదర్శిగా స్వరాజ్ పార్టీని స్థాపించారు. 1922 డిసెంబర్ 31న సిఆర్ దాస్ అధ్యక్షుడిగా మోతీలాల్ నెహ్రూ కార్యదర్శిగా స్వరాజ్ పార్టీని స్థాపించడం అనేది జరిగింది. ఓకే, తర్వాత ఈ స్వరాజ్ పార్టీ 1919 చట్టాన్ని సమీక్షించాలని డిమాండ్ చేయడం ప్రారంభించింది. దీనికి అనుగుణంగా 1924లో మార్డిమాన్ కమిటీని ఏర్పాటు చేసింది. కానీ వెనువెంటనే బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలోనికి వచ్చి 1927 నవంబర్లో 7 సభ్యులతో సైమన్ కమిషన్ను నియమించింది. ఓకే, మనకి ఈ సైమన్ కమిషన్ని నియమించడం అనేది జరిగింది. ఓకే, డేట్లని ఇంకొకసారి చెప్తున్నాను నేను. స్వరాజ్ పార్టీ 1919 చట్టాన్ని పునఃసమీక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది. అయితే 1924లో మార్డిమాన్ కమిటీని ఏర్పాటు చేసింది. కానీ వెనువెంటనే బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలోనికి వచ్చి 1927 నవంబర్లో 7 సభ్యులతో ఈ సైమన్ కమిషన్ని నియమించడం అనేది జరిగిందనమాట. మనకి 1928 ఫిబ్రవరిలో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది. భారతదేశానికి వచ్చిందంటే ఎక్కడ వచ్చింది, బొంబాయికి రావడం అనేది జరిగిందనమాట. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చాలా వరకు నిరసనలు అనేవి వ్యక్తమయ్యాయి. ఓకే ఓకే అయితే ఈ సందర్భంగా జరిగిన నిరసనోద్యమంలో భాగంగా లాహోర్లో లాలా లజపతి రాయ్పై జరిగిన లాఠీ చార్జీ కారణంగా ఆయన మనకి 1929 నవంబర్ 17న మరణించడం అనేది జరిగింది. 1929లో నవంబర్ 17వ తారీఖున లాఠీ చార్జీ కారణంగా లాలా లజపతి రాయ్పై తీవ్రంగా జరగడంతో ఆయన మరణించడం అనేది జరిగింది. దీనికి ప్రతీకారంగా మనకి ఏంటంటే భగత్ సింగ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్లు కాల్చి చంపి ప్రతీకారం చూపించుకున్నారనమాట. ఓకే, ఎవరిని కాల్చి చంపారు వీళ్ళు అంటే సాండర్స్ను, సాండర్స్. ఓకే, ఇక్కడ నేను రాస్తున్నాను. ఓకే, సాండర్స్ను భగత్ సింగ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్లు
కాల్చి చంపి ప్రతీకారం అనేది తీర్చుకున్నారు. మనకి 1929 సెప్టెంబర్ 13న రాజకీయ ఖైదీలకు కనీస వసతులు కల్పించినందుకు నిరసనగా 64 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి జతిన్ దాసు మరణించడం అనేది జరిగింది. జతిన్ దాస్ గారు ఎలా మరణించారు అని కనుక మనల్ని అడిగితే 1929 సెప్టెంబర్ 13న రాజకీయ ఖైదీలకు కనీస వసతులు కల్పించినందుకు నిరసనగా 64 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి జతిన్ దాస్ గారు మరణించడం అనేది జరిగింది. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం 1930 అక్టోబర్ 7వ తేదీన భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురుకు మరణశిక్ష అనేది విధించడం జరిగింది. ఎప్పుడంటే 1930 అక్టోబర్ 7వ తేదీన భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులకు మరణశిక్ష అనేది బ్రిటిష్ ప్రభుత్వం విధించింది. ఓకే, తర్వాత మనకి 1931 ఈ 1931 మార్చి 23 నాడు వారిని లాహోర్లో ఉరి తీయడం అనేది జరిగిందనమాట. వీళ్ళందరికీ కూడా మరణశిక్ష విధించి లాహోర్లో ఉరి తీయడం అనేది జరిగింది. చంద్రశేఖర్ ఆజాద్ 1931 ఫిబ్రవరి 26 అలహాబాద్లోని ఆల్ఫ్రైడ్ పార్కులో పోలీసులతో జరిగిన ఘర్షణలో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరు? చంద్రశేఖర్ ఆజాద్ గారు 1931 ఫిబ్రవరి 26 అలహాబాద్లోని ఆల్ఫ్రైడ్ పార్కులో ఏంటంటే పోలీసులతో జరిగినటువంటి ఘర్షణలో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య అనేది చేసుకున్నారు. భారతదేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనల మధ్య సైమన్ కమిషన్ తన నివేదికను ఆనాటి బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బిర్కెన్ హెడ్కు సమర్పించింది. ఎవరికంటే స్టేట్ బిర్కెన్ హెడ్కి సమర్పించడం అనేది జరిగింది. ఆయన భారతీయులు స్వయంగా రాజ్యాంగం రూపొందించుకోగలరా అనే సవాల్ విసరడం అనేది జరిగింది. అయితే మోతీలాల్ నెహ్రూ 1928 ఒక నివేదికను తయారు చేశారు. 1928లో కలకత్తాలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ రిపోర్టు చర్చించింది. దీంట్లో ఏంటంటే నెహ్రూ రిపోర్ట్ అనేది చర్చించింది. నెహ్రూ నివేదికను వ్యతిరేకిస్తూ మహమ్మద్ అలీ జిన్నా 14 సూత్రాలు ఢిల్లీలో 1929లో ప్రకటించడం అనేది జరిగిందనమాట. నెహ్రూ నివేదికను వ్యతిరేకిస్తూ మహమ్మద్ అలీ జిన్నా 14 సూత్రాలు ఢిల్లీలో 1929లో ప్రకటించడం అనేది జరిగింది. జిన్నా 14 సూత్రాలను జాతీయ కాంగ్రెస్ తిరస్కరించింది. జిన్నా ఎన్ని సూత్రాలు అని అడిగినా సరే మీరు 14 అని చెప్పాలి. అయితే దీన్ని జాతీయ కాంగ్రెస్ అనేది తిరస్కరించడం జరిగింది. 1929లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్లో జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పూర్ణ స్వరాజ్కు తీర్మానం ఆమోదించారు. ఇప్పుడు పూర్ణ స్వరాజ్కి తీర్మానం అనేది ఎప్పుడు ఆమోదించారంటే 1929వ సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్లో జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పూర్ణ స్వరాజ్కు తీర్మానం ఆమోదించారు. ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత క్రిస్టియన్ వైస్రాయ్గా ప్రసిద్ధి చెందిన లార్డ్ ఇర్విన్ 1929లో దీపావళి డిక్లరేషన్ ప్రకటించారు. క్రిస్టియన్ వైస్రాయ్గా ప్రసిద్ధి చెందినటువంటి లార్డ్ ఇర్విన్. మనకేంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతి పాయింట్ కూడా మనం దాని అబ్జర్వేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ క్రింది వానిలో క్రిస్టియన్ వైస్రాయ్గా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? లార్డ్ ఇర్విన్. ఓకే, లార్డ్ ఇర్విన్ ఏంటంటే క్రిస్టియన్ వైస్రాయ్గా ప్రసిద్ధి చెందారు. ఈయన 1929లో దీపావళి డిక్లరేషన్ని ప్రారంభించడం అనేది జరిగింది. మనకి 1930 మార్చి 12 నుండి గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని లేదా దండి ఉద్యమాన్ని గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభించడం అనేది జరిగిందనమాట. దండి సత్యాగ్రహం ఏ సంవత్సరం అంటే 1930 మార్చి 12 నుండి గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని లేదా దండి ఉద్యమాన్ని గుజరాత్లో సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభించడం అనేది జరిగింది. 1930 ఏప్రిల్ 6న గాంధీజీ ఉప్పు చట్టాలను ఉల్లంఘించడంతో భారతదేశంలో శాసన ఉల్లంఘన ఉద్యమం అనేది ప్రారంభమైంది. ఎప్పుడైతే ఒక శాసనానికి అనుగుణంగా
నడుచుకోకుండా దానికి వ్యతిరేకంగా ఒక పనంటూ చేస్తే దాన్నే శాసనోల్లంఘన ఉద్యమం అంటారన్నమాట. శాసనాన్ని ఉల్లంఘించినట్లు. ఇది ఎప్పుడంటే 1930 ఏప్రిల్ 6న 1930 ఏప్రిల్ 6న గాంధీజీ ఉప్పు చట్టాలను ఉల్లంఘించడంతో భారతదేశంలో ఈ శాసన ఉల్లంఘన ఉద్యమం అనేది ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. దీనికి అనుగుణంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి. తమిళనాడు సి రాజగోపాలాచారి, కేరళలో కె కేల్పన్, వాయు సరిహద్దు ప్రాంతం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, మణిపూర్లో రాణ్ గైడీల ఆధ్వర్యంలో ఉద్యమాలు అనేవి జరిగాయన్నమాట. మణిపూర్లో ఎవరు? రాణి గైడ్ల ఆధ్వర్యంలో ఉద్యమాలు అనేవి జరిగాయి. 1930లో నవంబర్ 12 బ్రిటన్ రాజధాని లండన్లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం అనేది జరిగింది. ఏమంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు అసలు ఎప్పుడు జరిగినాయి ఏంటంటే ఈ 1930, 31, 32 సంవత్సరాల్లో ఇవి జరిగాయి. ఇట్లా ఏంటంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు చాలా ముఖ్యం అనమాట. ఏ సమావేశాలకు ఎవరు వెళ్ళారు ఏంటి, ఓకే, విఫలమైందా సఫలమైందా ఏంటి అనేవి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. 1930వ సంవత్సరంలో బ్రిటన్ రాజధాని అయినటువంటి లండన్లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం అనేది జరిగింది. ఈ సమావేశాన్ని మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని భారత కాంగ్రెస్ బహిష్కరించడం అనేది జరిగింది అనమాట. కాంగ్రెస్ బహిష్కరించడం అనేది జరిగింది. ఈ రెండో రౌండ్ టేబుల్ సమావేశ కాలంలో వైస్రాయ్గా లార్డ్ ఇర్విన్ ఉన్నాడు. ఈ సమావేశం విఫలమైంది. ఓకే, ఏంటంటే ఇక్కడ మనం ఈ సమావేశంలోనే మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలోనే అప్పుడు ఎవరున్నారంటే వైస్రాయ్గా మనకి లార్డ్ ఇర్విన్ ఉన్నారు. అప్పుడు ఏంటంటే ఈ సమావేశం అనేది విఫలమైందనమాట. తర్వాత మనకి రెండోది వచ్చేసి 1931లో గాంధీ ఇర్విన్ల మధ్య ఒప్పందం కుదిరింది. దానికి అనుగుణంగా 1931 సెప్టెంబర్లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ నుండి ఏకైక ప్రతినిధిగా గాంధీజీ హాజరయ్యాడు. ఓకే, అర్థమైందా మీకు? 1931 సెప్టెంబర్లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ నుండి ఏకైక ప్రతినిధిగా గాంధీజీ హాజరయ్యడం జరిగిందనమాట. మనకి ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశం విషయానికి వస్తే ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఒకసారి తీసేద్దాము. ఇంకే 1931లో ఏంటి రెండో రౌండ్ టేబుల్ సమావేశం అనేది జరిగింది. ఈ సమావేశానికి ఏంటంటే గాంధీజీ ఇర్విన్ల మధ్య ఒప్పందం అనేది కుదిరింది. దీనికి ఏంటంటే కాంగ్రెస్ నుండి ఏకైక ప్రతినిధిగా గాంధీజీ గారు హాజరవ్వడం అనేది జరిగింది. ఈ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ విషయంపై ఈ సమావేశం అనేది విఫలమైపోయింది అనమాట. ఏంటంటే అప్పుడు వెనుకబడిన వర్గాలపై ఇది చేయడం జరిగింది. అప్పుడు ఇది విఫలమైంది. రెండో రౌండ్ టేబుల్ సమావేశం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే గాంధీజీ తిరిగి వచ్చి శాసనోల్లంఘోద్యమాన్ని తిరిగి మొదలు పెట్టాలని పిలుపునిచ్చారు. దాంతో అప్పుడు ఏంటంటే గాంధీజీని అరెస్ట్ చేసి ఎర్రవాడ జైల్లో ఉంచారనమాట. ఓకే, గాంధీజీని అరెస్ట్ చేసి ఎర్రవాడ జైల్లో పెట్టారు. 1932 నవంబర్లో మూడో రౌండ్ టేబుల్ సమావేశం అనేది జరిగింది. దీనిని కాంగ్రెస్ బహిష్కరించడం అనేది జరిగింది. 1932 నవంబర్లో మూడో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీన్ని కాంగ్రెస్ బహిష్కరించింది. ఈ సమావేశం కూడా ఇది కూడా లండన్లోనే జరిగింది. కాకపోతే ఎప్పుడు జరిగిందంటే మూడో రౌండ్ టేబుల్ సమావేశం 1932లో జరిగింది. 1932వ సంవత్సరంలో ఇది జరిగింది. 1932 సెప్టెంబర్ 25న అంబేద్కర్ గాంధీజీల మధ్య పూనా ఒడంబడిక కుదిరింది. అంబేద్కర్ గాంధీజీల మధ్య కుదిరిన ఒడంబడిక ఏది అంటే పూనా ఒడంబడిక అనేది కుదిరింది. దీని ప్రకారం ప్రత్యేక ఎలక్టోరల్ బదులు ప్రత్యేక ఎలక్టర్ విధానం, ద్వంద్వ ప్రాతినిధ్యం ప్రవేశపెట్టబడింది. ఓకే, దీని గురించి ద్వంద్వ ప్రాతినిధ్యం అనేది ప్రవేశపెట్టబడింది అనమాట. 1934లో మనకి జయప్రకాష్ నారాయణ్, ఆచార్య
నరేంద్ర దేవ్, తర్వాత మిసు మసనీలా నేతృత్వంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని స్థాపించారు. 1934లో జయప్రకాష్ నారాయణ్, ఆచార్య నరేంద్ర దేవ్, తర్వాత మిసు మసనీలా నేతృత్వంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని స్థాపించారనమాట. మనకి 1935లో ఇక్కడ భారత ప్రభుత్వ చట్టం వచ్చింది. చాలా ఇంపార్టెంట్ అంటే ఏంటంటే భారత ప్రభుత్వ చట్టం ఎప్పుడు వచ్చింది, భారత ప్రభుత్వ చట్టం ఎప్పుడు వచ్చింది అని కనుక మనల్ని అడిగితే 1935 భారత ప్రభుత్వ చట్టం అనేది చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ చట్టం గురించి ప్రత్యేకంగా మనం ఒక వీడియోలో చెప్పుకుందాము. 1937లో భారత ప్రభుత్వ చట్టం 1935 దీని ప్రకారం ఏంటంటే ఎన్నికలు అనేవి జరిగాయి. అప్పుడు ఈ ఎన్నికల్లో 11 రాష్ట్రాల్లో 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ఇక్కడ ఏంటంటే మనకి దీని ప్రకారం అప్పుడు ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే 11 రాష్ట్రాలే ఉన్నాయి. ఇప్పుడు 1935 టైంలో మన ఇండియాలో 11 రాష్ట్రాలే ఉన్నాయి. ఉంటే అప్పుడు దాంట్లో అన్నింటిలో కూడా ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగితే 11 రాష్ట్రాలకు కానీ 8 రాష్ట్రాల్లో కాంగ్రెసే ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసింది. ఒక రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం, 2 రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఒక రాష్ట్రంలో వచ్చేసరికేమో సంకీర్ణ ప్రభుత్వం, 2 రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు అనేవి ఏర్పడ్డాయి. 1939లో 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. 2వ ప్రపంచ యుద్ధం ఏ టైంలో ప్రారంభమైంది అంటే కరెక్ట్గా మనకి 1939వ సంవత్సరంలో ఈ 2వ ప్రపంచ యుద్ధం అనేది ప్రారంభమైంది. ఆనాటి బ్రిటిష్ వైస్రాయ్ ఎవరున్నారంటే లార్డ్ లిన్లిత్గో. ఈయన ఏం చేశాడంటే ఎవరిని సంప్రదించుకోకుండా, అంటే భారత జాతీయ కాంగ్రెస్ను సంప్రదించుకోకుండా భారత్ యుద్ధంలో పాల్గొంటుందనే ప్రకటన చేశారు. అప్పుడు ఏంటంటే దేశవ్యాప్తంగా అప్పుడు కొన్ని అల్లర్లు అనేవి జరిగాయి. ఏంటంటే ఎవరికి చెప్పుకోకుండా ఇలా భారత్ యుద్ధంలో పాల్గొంటుందని ప్రకటించడంతో దానికి నిరసనగా 1939లో కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రభుత్వాలు అనేవి రాజీనామాలు సమర్పించాయి. ఇలాగేంటంటే ఎవరితోని చెప్పుకోకుండా భారత్ యుద్ధంలో పాల్గొంటుందని ఎప్పుడైతే లిన్లిత్గో ప్రకటించారో అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రభుత్వాలు రాజీనామాలు సమర్పించాయి. 1939 డిసెంబర్ 22న ఇక్కడ ఏంటంటే మనం 1932 కాదు 1940న భారతదేశానికి స్వయం పరిపాలన కల్పించబడుతుందని అప్పటి వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో ప్రకటించారనమాట. ఇప్పుడు 1940 సంవత్సరంలో భారతదేశానికి స్వయం పరిపాలన కల్పించబడుతుందని అప్పటి వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో ప్రకటించడం అనేది జరిగింది. పాకిస్తాన్ తీర్మానంను ముస్లిం లీగ్ తన లాహోర్లో వార్షిక సమావేశంలో తొలిసారిగా ఆమోదించింది. ఇక ఏంటంటే అప్పుడు పక్కన చూస్తే పాకిస్తాన్ కూడా మన నుంచి విడిపోయే టైం ఇదంతా కూడా పాకిస్తాన్ తీర్మానంను ముస్లిం లీగ్ తన లాహోర్లో వార్షిక సమావేశంలో తొలిసారిగా ఆమోదించింది. 1940 అక్టోబర్ 17న గాంధీజీ మహారాష్ట్రలోని వార్ధాలో వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు. 1940 అక్టోబర్ 17న గాంధీజీ మహారాష్ట్రలో వార్ధాలో వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఆచార్య వినోబాబా వేణు మొదటి సత్యాగ్రహిగా, జవహర్లాల్ నెహ్రూను 2వ సత్యాగ్రహిగా గాంధీజీ ప్రకటించడం అనేది జరిగింది. ఓకే, తర్వాత ఏంటంటే మనకి 1942లో క్రిప్స్ మిషన్ని భారత్కి పంపించడం జరిగింది. అయితే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశానికి స్వయం పరిపాలన కల్పించబడుతుందని చెప్పడం కూడా జరిగింది. గాంధీజీ క్రిప్స్ మిషన్ను ఏమని చెప్పారంటే ముందస్తు తేదీన వేసిన చెక్కుగా పేర్కొన్నారు. మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగొచ్చు, గాంధీజీ క్రిప్స్ మిషన్ ఈ క్రింది విధంగా పేర్కొన్నారు అని. ముందస్తు తేదీ వేసిన చెక్కుగా పేర్కొనడం అనేది జరిగింది. మనకి 1942 ఆగస్టు 8న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశం ముంబైలో జరిగింది. ఆల్ ఇండియా 1942లో ఈ డేట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది 1942లో
సమావేశం వచ్చింది ఏంటి, ముంబైలో జరిగిందనమాట. ఏంటి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశం ముంబైలో జరిగింది. ఈ సమావేశంలో క్విట్ ఇండియా తీర్మానానికి ఆమోదం అనేది తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమం గురించి మనందరికీ తెలిసిందే, 1942లో జరిగింది. దీనిని వార్దా తీర్మానం లేదా ఆగస్టు తీర్మానం అని కూడా అంటారు. ఈ ఉద్యమ కాలంలో గాంధీజీ డూ ఆర్ డై అనేటటువంటి నినాదం కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఉద్యమ కాలంలో ప్రముఖ నాయకులను అందరినీ అరెస్టు చేశారు. దాంతో ఈ ఉద్యమాన్ని నాయకుడు లేని ఉద్యమంగా ప్రసిద్ధి చెందింది. నాయకుడు లేని ఉద్యమంగా ప్రసిద్ధి చెందినటువంటి ఉద్యమం ఏంటి అంటే క్విట్ ఇండియా ఉద్యమమే, 1942 క్విట్ ఇండియా ఉద్యమం. ఓకే, తర్వాత 1943 మార్చి 23న ముస్లిం లీగ్ పాకిస్తాన్ దినోత్సవాన్ని జరుపుకుని ముస్లింలకు ప్రత్యేక రాజధాని సాధించి ప్రతిజ్ఞను పునరుద్ఘాటించారు. అంటే తిరిగి చెప్పడం అనేది జరిగింది. ఏంటి, 1943 మార్చి 23న ముస్లిం లీగ్ పాకిస్తాన్ దినోత్సవంను జరుపుకుని ముస్లింలకు ప్రత్యేక రాజధాని సాధించు ప్రతిజ్ఞను తిరిగి చెప్పడం అనేది జరిగింది. తర్వాత మనకి 1944లో 1944లో రాజగోపాలాచారి ప్రణాళిక ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1944లో జరిగింది అని మనం ఆన్సర్ చేయొచ్చు. తర్వాత 1945లో ఆనాటి వైస్రాయ్ లార్డ్ వెవెల్ అని ఏంటంటే 1945లో ఎవరున్నారంటే వైస్రాయ్గా లార్డ్ వెవెల్ అన్ని భారత రాజకీయ పార్టీలతో సిమ్లాలో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన ఏంటంటే ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ, సిమ్లాలో సమావేశాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. 1945లో ఎర్రకోట విచారణను ప్రేమ్ కుమార్ సెహగేన్, అదేవిధంగా చూస్తే షానవాజ్ ఖాన్, దిల్లాన్ సింగ్లను ప్రధాన నిందితులుగా విచారణ అనేది జరిగిందనమాట. ఏంటి, 1945లో ఎర్రకోట విచారణను ప్రేమ్ కుమార్ సెహగేల్, షానవాజ్ ఖాన్, దిల్లాన్ సింగ్లను ప్రధాన నిందితులుగా విచారించడం అనేది జరిగింది. నిందితుల తరపున భోలాభాయ్ దేశాయ్ వాదించారు. ఎవరు ఈ నిందితుల తరపున ఎవరు వాదించారంటే భోలాభాయ్ దేశాయ్ వాదించడం అనేది జరిగింది. అప్పటి బ్రిటిష్ ప్రధాని లార్డ్ అంట్లీ ఏంటంటే క్షమించి విడుదల చేయడం అనేది జరిగింది. అందువల్లనే ఈయన ఏమంటారంటే క్లేమన్స్ అని కూడా అంటారు. ఈయన ఏమంటే క్లేమన్స్ అని కూడా అంటారు. 1946లో బొంబాయిలో రాయల్ నేవీ తిరుగుబాటు అనేది జరిగిందనమాట. రాయల్ నేవీ తిరుగుబాటు అనేది 1946లో జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ పిలుపు మేరకు ఈ తిరుగుబాటు అనేది నిలిపివేయడం అనేది జరిగిందనమాట. 1946లో పెదిక్ లారెన్స్ సభ్యులుగా స్టఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్ల బృందం ద్వారా క్యాబినెట్ మిషన్ ప్రణాళికను ఆనాటి ప్రధాని లార్డ్ అంట్లీ మంత్రిత్వ రాయబారాన్ని ఏర్పాటు చేశారు. ఓకే, ఈ విషయం గుర్తుంచుకోండి. ఇంకోటి ఏంటంటే 1946 ఆగస్టు 16న ముస్లిం లీగ్ ప్రత్యేక చర్యాదినం ప్రకటించింది. ఇది చాలా ఇంపార్టెంట్. ముస్లిం లీగ్ ప్రత్యేక చర్యాదినాన్ని ఏ రోజున ప్రారంభించింది అంటే 1946 ఆగస్టు 16న ఈ ముస్లిం లీగ్ ప్రత్యేక చర్యాదినంగా ప్రకటించింది. 1948 జూన్ 30 లోపు భారత్కు స్వతంత్రం ఇవ్వబడుతుందని ఆనాటి బ్రిటిష్ ప్రధాని ఆట్లీ 1947 ఫిబ్రవరి 20న ప్రకటించారనమాట. ఎప్పటిలోకి వస్తుందని 1948 జూన్ 30 లోపు భారత్కి స్వతంత్రం వస్తుందని చెప్పి అప్పటి ప్రధాని ఆట్లీ 1947 ఫిబ్రవరి 20న ప్రకటించడం అనేది జరిగింది. కానీ అంత టైం లేకుండా మనకి అంత త్వరగానే వచ్చేసింది అనమాట. ఆయన ఏమని చెప్పాడు, 1948 జూన్ 30 లోపు వస్తుందని చెప్పాడు. కానీ మనకి అంతకన్నా త్వరగానే వచ్చేసింది.
తర్వాత 1947 మార్చిలో లార్డ్ మౌంట్ బాటెన్ భారతదేశానికి వైస్రాయిగా నియమింపబడ్డారు. 1947. ఇక్కడ ఈయన ఏంటంటే ఈ లార్డ్ పేరు రాస్తున్నా నేను, మీరు కూడా రాసుకోండి. లార్డ్ మౌంట్ బాటెన్ భారతదేశానికి వైస్రాయిగా నియమింపబడ్డారనమాట. 1947 జూన్ 4న దేశ విభజన ప్రణాళికను బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 1947 జూన్ 4న దేశ విభజన ప్రణాళికను బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈయన మామూలుగా అసలు ఆ పాకిస్తాన్ రావడానికి కూడా ఈయన కారణం. ఈయన ఏంటంటే ఒక ప్రణాళికబద్ధంగా పాకిస్తాన్ మన నుంచి విడిపోయింది. ఒక రకంగా దానికి సపోర్ట్గా ఉన్నది ఎవరంటే ఈ లార్డ్ మౌంట్ బాటెన్. ఈయన వల్ల పాకిస్తాన్ అనేది విడిపోవడం జరిగింది. ఓకే, తర్వాత మనకి 1947 జూన్ చెప్పారు కదా ఇందాక, 1947 జూన్ 4న దేశ విభజన ప్రణాళికను బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది కూడా మనల్ని బిట్టి కింద అడగొచ్చారన్నమాట. అసలు మన దేశం విడిపోవడానికి ప్రణాళికను ఏ సంవత్సరంలో బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు? భారత్ విడిపోవడానికి ప్రణాళికని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన డేటు. 1947 జూన్ 4న పెట్టడం అనేది జరిగింది. ఈ ప్రణాళికలను డిక్కీ బర్డ్ ప్రణాళిక అని అంటారు. ఓకే, ఈ ప్రణాళికను ఏమంటారంటే డిక్కీ బర్డ్ ప్రణాళిక అని కూడా అంటారు. ఆనాటి రాజ్య కార్యదర్శి అప్పుడు ఎవరున్నారంటే రాజ్య కార్యదర్శిగా లార్డ్ లిస్టోవెల్ కార్యదర్శిగా ఉన్నారు. అలాగైతే మనకి 1947 సంవత్సరంలో స్వాతంత్రం అనేది రావడం అనేది జరిగింది. ఇంతవరకు కూడా మనం గాంధీజీ యుగానికి సంబంధించి చాలా వరకు కూడా నేర్చుకున్నాము. నేను చెప్పిందే కాకుండా మీరు ఇంకా నేర్చుకోవలసినవి, చదవలసినటువంటి కరెంట్ అఫైర్స్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సరే కరెంట్ అఫైర్స్ బాగా చదువుకోవాలి. స్పీడ్గా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చేయడం రావాలి. మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే మీరు చేయగలరు, కాదంటలేదు, కానీ త్వరగా చేయాలి. ఎగ్జామ్స్లో టైం అనేది సరిపోవట్లేదు. మీరు అర్థమెటిక్ రీజనింగ్ నేర్చుకుంటున్నారు అంటే నిమిషంన్నర లోపు ఆన్సర్ వచ్చేటట్టుగా నేర్చుకోవాలి. ఓకే, ఇంతవరకు కూడా ప్రతిదీ కూడా మీరు నోట్ చేసుకోండి. ఇదే వీడియోని 2-3 సార్లు విన్నా సరే మీకు గుర్తుంటుంది. మీరు ఒకవేళ నోట్ చేసుకోకపోయినా 2-3 సార్లు వింటే అదే గుర్తుంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోకండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హలో అండి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారి గురించి ఇది చెప్పడం జరుగుతుంది. మీరు గూగుల్లో youtube.com అని టైప్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో యూట్యూబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైన ఉన్నటువంటి బార్లో తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మనకి ఇట్లా సరస్వతీదేవి బొమ్మ పక్కన ఉన్నటువంటి ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అని మనకి ఇలా వస్తుంది. దీంట్లో వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీకు చేయబడినటువంటి వీడియోలే. ఇవి వచ్చేసి ఏంటంటే 224 వీడియోల దాకా ఉంటాయి. 204 వీడియోల దాకా ఉంటాయి ఇవి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియోస్ అని చూసారా, ఈ వీడియోస్ మీద క్లిక్ చేయండి. వీడియోస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా మీకు పంచాయతీ సెక్రటరీ కావచ్చు, విఆర్ఏ గ్రూప్ 2 అన్నిటికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ అని రాశాను. పంచాయతీ సెక్రటరీతో పాటు
మిగిలిన ఎగ్జామ్స్ కూడా ఇవి ఉపయోగపడతాయి. అందుకే ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ గ్రూప్ 1 గ్రూప్ 2 VR1 రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా చాలా వరకు మనకి వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి. అవార్డుల గురించి, కరెంట్ అఫైర్స్ గురించి, సుప్రీంకోర్టు తీర్పుల గురించి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి యూట్యూబ్. ఇవన్నీ కూడా మనకి ఓపెన్ అవుతాయి. ఇవన్నీ కనుక మీరు చూసేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఈ లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోలు అనేవి ఓపెన్ అవుతాయి మీకు. ఇవన్నీ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇవి కూడా చూసేసిన తర్వాత ఇవి చూడండి, ఇక్కడ పాలిటీకి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా చూస్తే జాతీయ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి సంఘటనలు, రెగ్యులేటరీ అథారిటీలు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి ఇవి. తర్వాత లోడ్ మోర్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు ఇక్కడ రాష్ట్రపతి, భారత రాష్ట్రపతికి పార్ట్ 1 పార్ట్ 2. ఓకే, ఇవన్నీ కూడా మనం చేసినటువంటి చాలా మంచి వీడియోలు. చూడండి, ఇక్కడ సైన్స్ ప్రమాణాల గురించి, రసాయన శాస్త్రం, అతి ముఖ్యమైనటువంటి విషయాలు, ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, పేదరికం, నిరుద్యోగం, ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది దీన్ని చూడడం జరిగింది. అన్ని వీడియోలు ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, బీమా రంగం. ఈ బీమా రంగం చూస్తే 518 మంది చూశారు. చాలా అంటే ఇది ఇంపార్టెంట్ కాదని మీ యొక్క ఉద్దేశం అయి ఉంటుంది, కానీ బీమా రంగం నుంచి మనకి బిట్స్ అనేవి వస్తాయి. విద్య, ఆరోగ్యం, దీనికి సంబంధించి కూడా బిట్స్ వస్తాయి. తర్వాత భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్, ఇది కనుక మీరు చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది. తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోస్ వచ్చినవి. ఈ వీడియోలో చూసారు ఇక్కడ మనీ బిల్ అని, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలకి ఎన్ని అంశాలు ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. లోక్సభ నిర్మాణం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా చాలా వరకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి, కంప్యూటర్ ఎబ్రివేషన్స్ అని ఉంది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో CD అంటే ఏంటి, లేకపోతే కంప్యూటర్ సంబంధించి ఎబ్రివేషన్స్ అడుగుతున్నారు కదా, WW అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియో చూడడం ద్వారా తెలుస్తుంది. మనకి కొత్తగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ జనాభా అని చెప్పి ఒక వీడియో పెట్టాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అన్ని వీడియోలు చూసినప్పుడు మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇంకా చూడండి, ఇక్కడ సంస్థలు ఉంటాయి కదా, పరిశోధనా సంస్థలు, ఏ పరిశోధనా సంస్థ ఎక్కడుంది ఏంటి ఇవన్నీ తెలియడానికి ఇక్కడ చూడండి, కేంద్ర పప్పు ధాన్యాల పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది అని పోస్ట్ ఈ వీడియో అనేది పెట్టడం జరిగింది. నేను 2 months ago పెట్టాను దీన్ని. ఇది కూడా ఇవన్నీ కూడా చూడాలి మీరు. తర్వాత రాష్ట్రపతుల గురించి, ఇక్కడ అంతర్జాతీయ బిరుదుల గురించి, ఒకే అతి ముఖ్యమైనటువంటి ప్రముఖ ఆవిష్కరణ గురించి ఇవన్నీ కూడా పెట్టాను. తర్వాత మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఇంకా చాలా వీడియోలు ఓపెన్ అయినవి. దీంట్లో చూస్తే మనకి హిస్టరీ సంబంధించి స్టార్టింగ్ ఎలా ఉంటుంది, క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు భారతదేశం యొక్క క్రోనాలజీ, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. చూడండి, ఇక్కడ భారతదేశ నైసర్గిక స్వరూపం, దీని నుంచి కూడా బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, సైన్స్కి సంబంధించినటువంటి 200 బిట్స్ ఉన్నాయి దీంట్లో. అదే ఇక్కడ దీంట్లో జంతు శాస్త్రానికి సంబంధించి 150 బిట్స్ అనేవి చెప్పడం జరిగింది. ఓకే, ఈ రకంగా మొత్తం సైన్స్కి సంబంధించిన వీడియోలు కూడా చూడండి. మళ్ళీ నెక్స్ట్ లోడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. మనకి రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుంది, శ్వాస వ్యవస్థ ఎలా ఉంటుంది, జీర్ణాశయము, కార్బోహైడ్రేట్స్, జీవుల వర్గీకరణ, ఇవన్నీ చాలా చాలా మంచి యూట్యూబ్లు. ఇవన్నీ కూడా 206 వీడియోల వరకు ఉంటాయి. ఇవన్నీ చూసినట్లయితే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంది నాకు ఫోన్ చేసి ఛానల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అంటున్నారు, కాబట్టి మీకు ఇది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.